దేశవ్యాప్తంగా బంగారం వెండి కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. బంగారం వెండి ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని కేంద్రం ఒక్కసారిగా రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు 5% ఉన్న కస్టమ్స్ డ్యూటీని 10% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధరలు పెరిగితే గిరాకీ తగ్గుతుందని కడప నగరంలోని బంగారు వ్యాపారస్తులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. బంగారం, వెండి మరియు ప్లాటినం దీనిపై సుంకం ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున పెరగనున్నాయి. అయితే ముఖ్యంగా కేంద్రం కూడా దీనిపైన కీలక నిర్ణయం తీసుకోబోతుంది. మరోపక్క మోడీ కూడా ఏదైతే బంగారం కొనేవాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా దాని మీద తగ్గుముఖం పట్టనని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అటు బంగారు వ్యాపారస్తులు కూడా ఏంటి అనే దానిపైన కూడా మలగులాలు పరిచిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది బంగారు వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి దాదాపుగా ఈరోజు ఒక్కసారిగా 5% ఉన్నటువంటి సుంకం 10% కూడా పెరగనుంది. అసలు బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి? అసలు మోడీ కూడా కొనొద్దని చెప్తున్నాడు, ఏంటి కారణాలు? ముఖ్యంగా ఓవరాల్డ్లో అయితే $4,700 ఉండింది, అది అంతే ఉంది. కానీ ఓవరాల్గా ఎక్కడా పెరగలేదు. కానీ ఇండియా గవర్నమెంటు 6% నుండి 15% వరకు మన ఎయిర్పోర్ట్లో ట్యాక్స్ పెంచారు, కస్టమ్ డ్యూటీ పెంచారు, ఇన్పుట్లో పెంచారు. కనుక ముఖ్యంగా కారణం ఏమంటే ఇన్పుట్ ఇండియా గవర్నమెంట్ పెంచడంతో, ఆ కస్టమ్ డ్యూటీ పెంచడంతో 6 నుండి 9% చేయడము, దీంతో రేటు ఎక్కువ పెరిగింది. కానీ కొనుగోలులో ఎలాంటి మార్పు రాలేదు. అలాగే మోడీ గారు కూడా బంగారు ఈ సంవత్సరం కొనవద్దు, మన కరెన్సీకి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మోడీ గారు చెప్పారు. కానీ అలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో అయితే ఎలాంటి వ్యాపారం లేదు. ఎవరు కొనేటోళ్ళు కూడా ఏదో ముక్కు పడుకోవడం మెట్టలో కొనేటోళ్ళు ఉన్నారు, కానీ బంగారు కొనేటోళ్ళు ఎక్కడో కనపరాలేదు. ఇది వ్యాపారస్తులు కూడా చాలా పెద్ద దెబ్బనే. ఎందుకంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇండియా లెవెల్లో దీంట్లో కార్మికులు బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ రేటు పెరగడంలో ఒకటే ఒక కారణము, మన ఇన్పుట్ అనేది 6% నుండి 15% వరకు పెరిగింది. ఆ పెరుగుతానే ఇప్పుడు నుంచి ఇంకా అమలు కాకముందు కానీ మార్కెట్లో రేట్ కూడా రేస్ అయిపోయింది. కనుక ముఖ్య కారణము ఇన్పుట్ డ్యూటీ పెంచడంతో ఈ రేటు పెరిగింది. ఓవరాల్ కానీ డాలర్తో పోలిస్తే ఎక్కడ కూడా పెరగలేదు. ఇంకొకటి ఏమంటే $92 డాలర్తో రూపాయి ఉండేటప్పటికి ఇప్పుడు $96 కరెన్సీ పెరగడంతో అది కూడా కొంచెము పడింది. ఇది ఇండియా లెవెల్లోనే రేటు ఉంది, కానీ ఓవరాల్ ఎక్కడ లేదని చెప్పేసి. చైనాలోనే దాదాపుగా బంగారు ధరలు ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. దాని తర్వాత కూడా రెండవ స్థానంలో ఇండియా ఉందంటారు, అది నిజమేనా? అది వాస్తవం. ఇండియాలో చాలా, ఎందుకంటే ఎలాంటి కార్యక్రమం అయినా కూడా బంగారం లేనిది ఎలాంటి పెళ్లిళ్ళు కానీ ఎలాంటి కార్యక్రమాలు జరగవు. కనుక ఇండియాలో చైనా తర్వాత ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. ఓవరాల్డ్లో చూసుకున్నామంటే చైనా తర్వాత ఇండియానే ఎక్కువ బంగారు కొనుగోలు ఉంది. అంటే 2025-26 మధ్య కూడా బాగా ట్రాన్సాక్షన్ జరిగింది బంగారాన్ని, ఒక వినికిడి ఉంది, నిజమేనది? వాస్తవమే. ఈ అప్పట్లో రేటు తక్కువ ఉండిందన్న కొద్దిగా కొనుగోలు బాగానే ఉండింది. ఇప్పుడు ఏకదమ్న కొనుగోలు పడిపోయింది. అంటే
అంటే సుంకం కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పెరుగుతుంది అంటున్నారు. అంటే వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు ఎవరైనా ప్రజలు రావచ్చు అనుకుంటారా ఖచ్చితంగా? రారు. ఎందుకంటే ఏకదమ్మున పెరుగుతుంది కనుక ఒక సంవత్సరం వరకు ప్రభుత్వం పిఎం గారు చెప్పినారు కనుక వాళ్ళు కూడా ఆచితూచి ఒక సంవత్సరంలో ఏదైనా అవసరం ఉంటే ఉంగరమో మెట్టలో కొంటారేమో కానీ ఎక్కువ పెళ్ళిళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. కానీ బంగారు కొనుగోలు చాలా తగ్గింది, చాలా తగ్గుతుందని కూడా మా అంచనా ఉంది. అంటే కరెన్సీకి డాలర్కి అసలు వ్యత్యాసం ఏంటన్న ఇక్కడ? ఇప్పుడు ఏదైనా కూడా ఓరల్ నుంచి వచ్చిందంటే ఔన్స్ మీద డాలర్ నిమిత్తమవుతుంది. అలాంటప్పుడు మనము రూపాయి చెల్లించాలనేటప్పటికీ మన రూపాయి బలహీనత వలన మనకు లోకల్గా రేట్ ఎక్కువ అవుతుంది. అంటే ఫైనల్గా చెప్పండి అన్న, దీన్ని నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు మీరు. దాదాపు మీ కింద ఒక 30 మంది 40 మంది వర్కర్లు కూడా ఉంటారు. ఒక్కసారిగా బంగారం ధరలు ఇట్లా సుంకం పెంచుకుంటూ పోతే ప్రజలు రాకపోతే కనుక మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీ జీవనం ఏంటి అసలు? రాను రాను ఇంకా ఏమవుతుందంటే మేకింగ్ ఛార్జింగ్లో పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఖాళీగా ఉన్నారు కనుక ఏదో రిస్కానో ఆటోనో అదోనో ఇదోనో డ్రైవర్కు అక్కడిక్కడ వెళ్ళిపోతారు. కానీ వచ్చే రోజుల్లో వర్కర్స్ దొరకడం కూడా చాలా కష్టమవుతుంది. కనుక ఇప్పట్లో మాత్రము వాళ్ళకి ఎలాంటి పనులు లేవు కనుక, వ్యాపారం లేదు కనుక వచ్చే రోజుల్లో మేకింగ్ ఛార్జ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వర్కర్స్ దొరకడం చాలా కష్టం. ఓకే, ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఇవాళ రాత్రి నుంచి కూడా ఏదైతే దాదాపుగా 6% నుంచి దాదాపుగా 15% వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా సుంకం ఛార్జీలు పెరిగే అవకాశాలు అని చెప్తున్నారు. అయితే కొనుగోలుదారులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ షాపుల వైపు చూసే పరిస్థితి కూడా ఉండదు అని చెప్తున్నారు. మరొక మోడీ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, దాదాపుగా గోల్డ్ను పూర్తిస్థాయిలో కూడా ఎంతవరకు కొనాలో అంతవరకు కొనాలని చెప్పి ఆయన కూడా చెప్పడం. ఈ నేపథ్యంలో కూడా కేంద్రం దీనిపైన అయితే కనుక ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే ఒక్కసారిగా బంగారం సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా అయిపోతే కూడా తమ జీవనం కూడా పూర్తిస్థాయిలో కోల్పోతామని చెప్పి ఇప్పటికే దాదాపు ఒక్కొక్కరి దగ్గర 30 నుంచి 40 మంది వర్కర్లు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దీని మీద కేంద్రం ఖచ్చితంగా మరోసారి ఆలోచించి దీని మీద ఏదైతే డాలర్కి సంబంధించినటువంటి కరెన్సీకి సంబంధించిన వ్యత్యాసం పైన కూడా ఆలోచించాలని చెప్పి వ్యాపారస్తులు కోరుకున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రవీణ్ న్యూస్, కడప.